ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. పూర్వం కట్టిన మధ్య ద్వార గృహాలు వాస్తు ఇప్పుడున్న మన సిద్ధాంతులు అనేది చెప్పడం మాకు ఏమి ఫలితం కనబడతలేదని తెలియపరుస్తున్నారు. కానీ మనం ఇటువంటి వాస్తు విధానాలు చెప్పగలుగుతామని మనం తెలియపరచడం జరిగింది. రేపు ఇతర కావాలంటే అది లేపుకోమన్నాడు. 100 సంవత్సరాలు అయిపోయి మనం ఎక్కడ కడతాం. అవును, దాన్ని ఇదంతా పోయింది అంటే ఒక ఆయన మాత్రం దీని కన్స్ట్రక్షన్ కలపమన్నాడని ఇట్లా కలిపామన్నమాట. ఇప్పుడు టాయిలెట్లు కూడా అంటకుండా తీసుకున్నారు గోడకి. కలిపాక ఇది మాకు కట్టాక అంత మాకేమీ ఏమనిపించలేదు. అంటకుండా కట్టుకుంటే ఇబ్బంది ఉండదు, గోడకి అంటకుండా ఉంటే ఇబ్బంది ఉండదు. అది ఈశాన్య భాగానికి ఈ అన్నదమ్ములు ఇద్దరు భాగాలు కట్టుకోవడం వల్ల మనకి ఈశాన్యం అనేది తమ్ముడు భాగంలో కూడా మనకి ఈ విధంగా ఈశాన్యం అనేది ఎక్కువ భాగం రావడం జరిగింది. ఇప్పుడు వీరేంటంటే హద్దులు నిర్ణయించుకోవడం వల్ల ఈ విధంగా ప్రహారీలు కట్టుకోవడం జరిగింది. ఈ టాయిలెట్ అనేది కట్టినప్పుడు బయట భాగంకి కట్టుకుంటే ఇంకా బాగుండేది. రెండోది, ఇప్పుడు ప్రహారీ గోడ అనేది ఇంటిని కలిపి కట్టుకోకుండా 2 అడుగులు పక్కకి ఇంటి పక్క నుంచి ప్రహారీ కడితే ఇంకా బాగుండేది. ఈ విధంగా ఇంటిని ప్రహారీ కట్టుకోవడం వల్ల ఇల్లు కూడా హద్దు నిర్మించినట్టు వాస్తు దోషం ఉంటుంది. ఆగ్నేయం అనేది ఈ ఇంటి భాగం అనేది ఆగ్నేయ భాగం కార్నరు. ఈ విధంగా ఈశాన్యం అనేది ఒక కార్నరు ఈ భాగంగా ఎదురుగా తీసుకోవడం జరిగింది. మనకి కొలత అనేది గణితం పూర్వం రోజుల్లో ఖచ్చితంగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా గర్భం హద్దులు నిర్ణయించి 4 మూలలు కూడా 4 భాగాలు గదులు కట్టడం అనేది జరుగుతుంది. ఈ ఇల్లు అనేది తూర్పు పడమర ప్రధాన ద్వారం రోడ్డు తీసుకున్న గృహం కాబట్టి ఇటువంటి గృహాలని మనకి పూర్వం రోజుల్లో ఈ గృహాలకి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తరం అనేది ద్వారం లేకుండా ఉంటుంది, దక్షిణం ద్వారం ఉండదు. తూర్పు పడమర ద్వారాలు ఉన్న గృహాలని కాంతాగృహం అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కాంతాగృహం కట్టుకోవడం వలన పుత్రులు అనేది వంశవృద్ధి బాగా ఉంటుంది. రెండోది, సుఖ సంతోషాలుగా కూడా వ్యాపారాల పరంగా పశు సంపద అనేది ఎక్కువగా ఉంటుంది పడమర ఫేసింగ్. ఈ విధంగా మనకి వాయువు పక్కన కూడా ఒక గది అనేది ఈ విధంగా బయటకు కూడా లోపలికి డోర్లు అనేది తీసుకోవడం జరిగింది. ఎదురుగుండా ఈశాన్యం గదికి అనేది ఒక డోరు ఈ విధంగా ఎదురు ఖచ్చితంగా కిటికీ ద్వారం అనేది ఖచ్చితంగా ఇవ్వటం అని చేశారు. రెండవది, మనకి హాల్లో నుంచే లోపలికి మాస్టర్ బెడ్రూమ్ దక్షిణ భాగంలో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. 2 వెంటిలేషన్లు తీసుకోవడం జరిగింది. మనకి వెంటిలేషన్లు అనేది ఎక్కువగా కూడా పాత గృహాల్లో మనం చూడటం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఎక్కువ ద్వారాలు ఉంటాయి పాత గృహాలకి. వెంటిలేషన్ కిటికీలు కూడా పెద్దవి పెడతాం జరుగుతుంది పాత గృహాల్లో అద్దాలతో. అదేవిధంగా పాత గృహాలు గర్భం ముందు మనం ఏదైతే మధ్య భాగం బ్రహ్మస్థానం అని చెప్తామో అటువంటి గర్భం చాలా బాగుంటుంది. ప్రధాన ద్వారాలు, నియమాలు, కిటికీలు చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇటువంటి వాస్తు విధానాలు పాత గృహాలకి కనిపిస్తాయి.